శంకర్ శంకర్ లేడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనపత్తిలోని సత్య డాబా అని చెప్పి ఒక డాబా ఉంది. అది ఆల్రెడీ మూసివేయడం జరిగింది. ఆ డాబా పక్కన కిల్లీ కొట్టులో ఈ బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పక్కనే ఉన్న గవర్నమెంట్ వైన్ షాప్ ఉంది. వైన్ షాప్లో తెచ్చి ఒక కిల్లీ కొట్టులో ఈయన పడాల వెంకటరెడ్డి అనే అతను ఈ బాటిల్స్ అన్ని అమ్మిస్తున్నాడు. బాటిల్స్ మొత్తం కూడా 135 బాటిల్స్ దొరకడం జరిగింది. ఈ మొత్తం 130 బాటిల్స్లో 27 లీటర్ల 27.59 లీటర్ల యొక్క మద్యం. దీని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కట్టి ప్రస్తుతం ఓనర్ అబ్స్కాండింగ్ అయ్యి కిల్లి కొట్ల కుర్రోల చేత అమ్మేస్తున్నాడు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, 3 బాటిల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బెల్ట్ షాప్ కింద నిర్ధారించి రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా అనపర్తిలో చుట్టుపక్కల ఈ మండలంలో చాలా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఇప్పుడే అందరూ పత్రికా విలేకరులు కూడా అందరూ కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట రైడ్ చేసి మొత్తం ఈ అనపర్తి మండలంలో బెల్ట్ షాప్ లేకుండా కూడా ఇవి చేస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనాలన్నీ కూడా టైం ఇది. ఈ నిమజ్జనాల టైంలో ఈ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, నైట్ టైం ఊరేగింపు జరుగుతుంటాయి. ఆ టైంలో ఈ యొక్క మద్యం అమ్మడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి దాని నిమిత్తం వీళ్ళు తెచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇవే కాకుండా ప్యాకెట్లు కానీ లేదా కోడి పందాలు కానీ సారా కానీ ఇటువంటి ఏమన్నా సరే, ఇటువంటి ఏమన్నా అదేవిధంగా గంజాయి కానీ ఇటువంటి ఏమన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్లయితే ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే 112 కాల్, ఇది టోల్ ఫ్రీ, దీన్ని కూడా ఫోన్ చేసి చెప్తే మాకు పోలీసులు సహకరిస్తే మేము పట్టుకోవడం జరుగుతుంది. చాలా మంది అపోహలు ఏంటంటే ఎన్ని పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్ని ఆల్రెడీ నడుస్తుంది అని చెప్పేసి బయట చాలా మంది కూడా పొగరు. అదేం కాదు. పోలీసులు ఇందులో ఏమి కూడా డబ్బులు ఎవరు ఆశించి చేయటం లేదు. ఎక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము తప్పకుండా బెల్ట్ షాప్ అన్నిటి మీద రైడ్ చేసి పట్టుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి.